ఎన్నిసార్లు చెప్పాలరా నీకు 2 గ్లాస్ రైస్ కి 4 గ్లాస్ వాటర్ వేయాలని తినమంటే పందిలా 10 సార్లు తింటావు కదరా ఆ మాత్రం తెలియదు ముష్టి మొహోడికి నీతో మాట్లాడడం కన్నా ఆ కుక్కతో మాట్లాడన్నాయో ఓకే బాయ్ వీడేంటి అంత తిట్టినా సిగ్గు లేకుండా నవ్వుతున్నారు అనుకుంటున్నారా చెవులు పోయాయి మీరు విన్నది నిజమే నాకు వినపడదు మరి చెవులు పోతే అది తిట్టిందని నీకేదో తెలుసు మీకు డౌట్ రావచ్చు ముష్టాలకి మెట్లు అనిల్ గారి సినిమాల కోట్లు ముగ్గులకి పెళ్ళంత తిట్లు కామన్ కామన్ ఇంతకీ నాకు చెవులలో పోయాయో మీకు చెప్పలే కదా ఏ బాంబ్ బ్లాస్ట్ వల్లనో యాక్సిడెంట్ వల్లనో కాదు నా పెళ్ళం వాయిస్ వల్ల పోయాయి అయినా ఊర్లో జనాలు చెప్పేది వినపడాలంటే నా వైఫ్ నా పక్కన ఉండాలి దాని లిప్సింగ్ తప్ప ఇంకెవరు లిప్సింగ్ అర్థం నాకు అయినా దాని వల్ల నాకు అంత మంచి జరిగింది ఊర్లో ప్రజలందరూ దాని మొహం వైపే చూసి ప్రతి సమస్యకి పెళ్ళంతా చర్చిస్తున్నాడని సింపతి పెరిగింది ఊర్లో లేడీస్ అందరు నాకే ఓటేశారు ఆటోమేటిక్ గా వాళ్ళ పిల్లలకి భయపడి వాళ్ళ మొగుళ్ళు కూడా నాకే ఓట్లేశారు ఇదిగో సోది పెట్టమంటే బానే పెడతావు నీకు పోయింది చెవులేగా ఎందుకు చేతపడి చేష్టంలో చేస్తున్నావు దారా నా పొట్టులోకి వెళ్ళు ఎందుకు మీద మీదకి వస్తుండు అది సరే గాని మాటల్లో నాకు పెన్షన్ ఇవ్వకుండా ఆపినావంటే ఎందుకు వాడికి ఎంత ధైర్యం అండి నేను ప్రేమగా ఏం బాబు అన్నం తింటావంటే మాట్లాడకుండా వెళ్ళిపోయిండు వాడికి మాట్లాడదామనే కదా పెన్షన్ ఇచ్చేది సుబ్బమ్మకి పెన్షన్ ఇవ్వద్దన్నామంటే ఎందుకు ఆధార్ కార్డులో ఆ ముసలాడి ఫోటో నాకు నచ్చలేదులేండి అది సరే గాని మొన్న మీ తమ్ముడు బైక్ అడిగితే కారు కొనమంటే ఎందుకు మీరే కదండి బైక్ నుంచి వచ్చే పొగ వల్ల పర్యావరణం పాడవుతుందన్నారు అందుకే కార్ కొనిచ్చిన వెరీ గుడ్ ఎలక్ట్రిక్ కారా ఎలక్ట్రిక్ కుక్కర్ గురించి విన్నా కానీ ఎలక్ట్రిక్ కార్ కూడా ఉంటుందా దాంట్లో అన్నం పప్పు వండుకోవచ్చా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా వండుకోవచ్చు నీలాంటిదే భర్త అంటే ఏంటంటే భర్త చచ్చిపోయినడే అన్నదంట పక్కన కూర్చోడం కంటే వెళ్ళిపోవడం బెటర్ వెళ్తే వెళ్ళు నీ లిప్సింగ్ తప్ప వేరే వాళ్ళ లిప్సింగ్ అర్థం చేసుకోలేనా ఇప్పుడు చెప్పు పుల్లమ్మా నీ సమస్య ఏందో వస్తున్నాయి గారు మొన్ననే మా చెల్లికి పెళ్ళైంది గారు ఎంతమంది అయింది అయ్యో పాప మా అబ్బాయికి 1,00,000 రూపాయలు జాబ్ వచ్చింది గారు అయితే తొందరలోనే పోతుంది గారు దీని ఎక్స్ప్రెషన్ ఇది తేడాగా పెట్టింది అయ్యగారు మా గేదె చనిపోయింది ఎంతమంది శుభవార్త చెప్పు ఉండు స్వీట్స్ తీసుకొని వస్తా అయ్యగారు ఈయనేంటి గేదె చనిపోయిందంటే స్వీట్ తీసుకోదా అని వెళ్ళాడు ఉసే ఏంటి ఈ తరం నన్ను సముద్రంలో వదిలేసి వచ్చినట్టు నన్ను అక్కడ అలా వదిలేసి వచ్చావు నువ్వు నా మీద కోపడ్డావుగా ఇప్పుడు కాలం మీద పెడుతున్నా ఏది పడు రింగ్ కొనిస్తావు మరి చైన్ కొనిస్తావు అయితే నాడు నువ్వే రొక్కొట్టవే చాడి ఉంటే అసలు బకెట్ కొట్టవే అబద్ధాలు చెప్పడం మా ఇంట వంట లేవే నువ్వే రొక్కొట్టవే ఏటే బొట్టు మొగందాన నాకే ఎదురు సమాధానం చెప్తావా ఎదురు సమాధానం ఏంటే వెనక సమాధానం కూడా చెప్తాను బకెట్లో ఆరేసిన బట్టలు దొంగతనం చేసి తపాల కొనుక్కుని తపాల మొకందానా నీ దొంగ బుద్ధి గురించి ఊరందరికీ తెలిసే పక్కింట్లో చికెన్ ట్రికలు అమ్మి పక్క పిన్నిసులు కొనుక్కొని ఎట్టుకున్నావు కదే ఒరే సర్పంచ్ నీకా నోరుందేటి నాకు నోరు లేదా ఒరే పనికి మేలని సర్పంచ్ బయటకు రారా అసలేందమ్మా మీ లొల్లి పంచాయతీ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అసలు ఎవరు మీరిద్దరు ఇది మా ఆమె వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ ఇది నా కొడుకు వాళ్ళ అమ్మ ఎవరంటున్నా వాళ్ళు అత్త కోడలంటలే వాళ్ళు ఇంత పెద్దగా చెప్పింది అత్త కోడలనా అసలేంటమ్మా మీ లొల్లి ఇది నా అడ్డచ్చుడు బాత్రూమ్ లో బకెట్ ఎరగొట్టింది నువ్వే నామే చెప్తావేట దొంగ మొక్కదానా నువ్వే రొగ్గొట్టవే ఏంటంటే బాత్రూమ్ లో బకెట్ ఇరిగిందంటండి బకెట్ కోసం బజార్కి ఎక్కారా లేడీస్ కాదు వీళ్ళు సెప్టిక్ ట్యాంక్ పడ్డ హోల్స్ వీళ్ళు ఇంత బకెట్ విరగొట్టారు చెప్పండి అత్తేలికే కదరా నీ దగ్గరికి వచ్చింది ముష్టి మొక్కమోడా ఏంటంటే అత్తెలికే మీ దగ్గరకు వచ్చారంటండి నువ్వు ఇంత సీరియస్ గా నవ్వుతున్నావంటే వాళ్ళు నన్ను ఖచ్చితంగా ఏదో ఒక తిట్టుంటారు ఏమన్నారో చెప్పు మీరు ముష్టిలంటండి మీ అంతేదవా ఈ ఊర్లోనే లేరంట మీరు పుట్టడమే దండగంట వాళ్ళు ఇంతే కదా అన్నది మీనింగ్ అదేలేండి ట్రూ ట్రాన్స్లేషన్ అంటే సర్పంచ్
చూసి కూడా చూడకుండా అంత పెద్ద మాటలు అంటారా? ఇప్పటి వరకు మా నాన్న కూడా నన్ను తిట్టలేదు. ఏ ముగడా ఈయన చిన్నగున్నప్పుడు ఆయన చచ్చిపోయలే. లేకపోతే ఈయన తిట్టడం కాదు సంపియోడు. ఈయన కాదే ముందు నిన్ను సంపాలి. అసలు బకెట్ అందుకు ఎరగొట్టవే. నేను ఎరగొట్ట నువ్వు చూసేవేటే? చూడలేదు. అదే అని కాదు. ఎందుకే తన్నా? నేను తనడం నువ్వు చూసావా? అటువైపు ఉంటే ఎలా కనిపిస్తుంది? అయితే నేను కాదు. ఇక్కడ ఎదవనున్నా పట్టించుకోండి. ఎదవాని కాదురా, పట్టించుకోవట్లేదు. ఎదవన్నారు ఎదవా. మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నారండి. అన్న పేరు పెట్టి పిలుస్తారా? ఇదిగోండి మీ బకెట్ నేను కొనిపిస్తా. అసలు నువ్వెవడరా మాకు బకెట్ కొనివ్వడానికి? ముష్టి మొక్కవాడా. నువ్వెవడరా మాకు కొనడానికి లఫ్ట్ గా అన్నారండి. మా తాత సుధీర్ పేరే మధ్యలోకి తెచ్చారా? అయితే మీ బకెట్ మీరే కొనుక్కోండి. అసలు బకెట్ ఎందుకు ఎరగొట్టవే? ఎరగొట్టిన ఆమె చెప్తావేంటే? మళ్ళీ అదమాట. అసలు బకెట్ ఎందుకు ఎరగొట్టవే? పుట్టుపక్కతరా నా జుట్టే పట్టుకుంటావే. ఈ రోజు నా చేతిలో సచ్చావే. రాయే రోజు నువ్వు నేను తేలిపడే. రేవెట్టేస్తనే పొట్టుదారా. మా మధ్యలో నువ్వేంట్రా పాడుకోల పుడకలాగా? ఇప్పుడు పని చేస్తుంది. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. యదవా అంటే నవ్వుతావేట్రా? యదవన్నారు యదవా. అడిగి మరి తిట్టించుకుంటావేట్రా అడవి పంది? ఇప్పుడు నేను ఆనందంలో తేలిపోతున్నా. ఇప్పుడు తేల్రా. మళ్ళీ పోయిందా? నా చేతిలో సచ్చావే. నాకు తెలుసా నువ్వు ఎక్కడికి వస్తావని. అత్తయ్ మనకి ఎరిగింది ప్లాస్టిక్ బకెట్, కానీ ఇత్తడి బకెట్ దొరికింది. ఇత్తడి బకెట్ తో పాటు గంగాలం కూడా దొరికింది. పదే పద. అవునత్త, కొట్టుకోవడానికి బాబానికి వస్తుంది. నిజమేనే పద పదత్తయ్. మళ్ళీ నా చోలు పోగొట్టేశారు సార్. వెరీ గుడ్ జాబ్. వాట్ ఎన్ ఎనర్జీ. రోజా గారు, ప్రణీత్ అండ్ లావణ్య కాంబినేషన్ భలే ఉంది. వాడు వెదవన్నారు వెదవ అంటే పడిపడిన అవుతుంది. ఏంటి అంటే మిమ్మల్ని పేరుతో పిలుస్తున్నారండి. హారిక అండ్ హుస్నిశ్రీ మీ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు అక్కడ ఎంటర్ అవుతున్నారు అనగానే ఇక్కడ నేను డైరెక్టర్ గారు ఇద్దరు నవ్వుతూనే ఉంటాం. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు, ఫస్ట్ ప్రణీత్ అండ్ లావణ్య Yes, sir. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అండ్ వాడు తిట్టినప్పుడల్లా క్యూట్ గా నవ్వుతూ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. థ్యాంక్స్. అండ్ ఇక అగ్గిపుల్ ఆంటీస్ రెబల్స్ ఎప్పుడు వచ్చినా మొత్తం గోలగోల చేసి వెళ్తారు. బాగుంది. ఓవరాల్ గా వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.